మనకు తెలుసు పామాయిల్ అన్న పంట పేరు ఎక్కువగా రైతుగా ఉన్న తుమ్మ నాగేశ్వరరావు గారు, పట్టి విక్రమార్క గారు, మరి కమర్షియల్ క్రాప్లను అలాగే ఎగుమతికి దోహదం చేసే పంటలను పక్షాన వ్యవసాయ శాఖ పక్షాన వ్యవసాయ ఒక పాట తర్వాత వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన వీడియోస్ కూడా చూద్దాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఉత్సవాన్ని జరుపుకుంటూ ఆ సందర్భంగా అందరు రైతుల్ని కూడా మన తెలంగాణ రాష్ట్రంలో 1600 రైతు వేదికల్లో అందరినీ రైతులతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ విజయోత్సవ సభను జరుపుకోవడానికి అందరినీ ఆహ్వానించడం జరిగింది. అయితే మనకి గతంలో అన్ని మన మండలంలో వచ్చేవాడికి ఒక తల్లాడలోనే రైతు వేదికలోనే మనకి ఆన్లైన్ సిస్టమ్ అంతా ఉంది. దాంతో రైతులతో సంభాషించడం జరుగుతుంది. ప్రతి మంగళవారం రైతులు అక్కడ గ్యాదర్ అవుతున్నారు. కానీ మనకి ఒక 10 రోజుల క్రితం రైతు భరోసా మొదలెట్టే రోజు నాడు లాంచింగ్ దాని సందర్భంగా మన మండలంలో పున్నవల్లి, మల్లారం కూడా కొత్తగా ఈ ఎక్విప్మెంట్ వీసీ ఎక్విప్మెంట్ అంతా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ఎక్విప్మెంట్ 7 లక్షల రూపాయల దాకా చేస్తుంది. అది ప్రభుత్వం రైతుల గురించి, రైతులకి పంటల దాని విషయంలో పరిజ్ఞానం అది పెంచుతూ దాని మీద ఇక్కడ రైతు వేదికలో ఆ శిక్షణా కార్యక్రమాలు కూడా ప్రతి మంగళవారం వీక్షించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన మండలంలో ఉన్న 3 రైతు వేదికల్లో మన జిల్లా కలెక్టర్ గారు ఈ మల్లారం రైతు వేదికనేమో మన తహసీల్దార్ గారికి అప్పచెప్పడం జరిగింది. పున్నవల్లి ఏమో అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, మన తల్లాడదేమో మన మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు సురేష్ బాబు గారికి అప్పచెప్పడం జరిగింది. ఈ మూడింటిని కూడా ఈ నిర్వహణ ఈ కార్యక్రమానికి మేమందరం ఇచ్చేయడం జరిగింది. కాసేపట్లో ఈ విజయోత్సవ సభను గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లాంఛనప్రాయంగా ప్రారంభించడం జరుగుతుంది. నా పేరు సురేష్ కుమార్, తల్లాడ తహసీల్దార్.